హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే అది కటిక పేదరికం అనుభవిస్తున్న దేశం. ఎంతలా అంటే కనీసం వారికి తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితి. ఈ దేశంలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువ. టూరిస్టులు ఈ దేశానికి వెళ్ళాలి అంటేనే భయపడిపోతారు. అంతేకాదు, ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన మొదటిసారే గోల్డ్ మెడల్ సాధించిన దేశం ఇది. ఇక్కడి వారికి సైకిల్ ఉంటే చాలు, దానిని ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తూ ఉంటారు. ఆ దేశం మరేదో కాదు, ప్రపంచంలోనే అతి పేద దేశమైన బురుండి. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో బురుండి దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ బురుండి. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 1,36,00,000. వీరిలో 15% ప్రజలు పట్టణాలలో నివసిస్తూ ఉంటే మిగతా 85% ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు. ఈ దేశంలో మెజారిటీ పీపుల్ క్రైస్తవ మతాన్నే ఆచరిస్తున్నారు. ఈ దేశం గత 60 సంవత్సరాలుగా ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలోని చాలా మందికి కనీసం తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితి. ఇక్కడ బ్రతకడమే ఒక పోరాటం లాంటిది. బురుండి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ దేశానికి రువాండా, టాంజానియా, కాంగో లాంటి దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశంలో మనకు ఎక్కడ చూసినా మురికివాడలే దర్శనమిస్తాయి. ఈ ప్రపంచంలోని అపరిశుభ్రత గల దేశాలలో బురుండి మొదటి స్థానంలో ఉంటుంది. కేవలం అక్కడి రోడ్లు మాత్రమే కాదు, వారి ఇల్లు కూడా మురికిగానే ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువగా అరటి పండ్ల రవాణాని చేస్తూ ఉంటారు. వీరు కేవలం వారి సైకిళ్లను ఉపయోగించి దాదాపు 75 కేజీల అరటి పండ్లను తీసుకెళ్తూ ఉంటారు. బురుండి ఇంత పేద దేశం అయినప్పటికీ ఈ ప్రపంచంలోని ఏ దేశం కూడా సాధించలేని ఒక ఘనతను సాధించింది. అదేంటి అంటే ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన మొదటిసారే గోల్డ్ మెడల్ సాధించింది. 1996లో ఒలింపిక్స్ లో పాల్గొన్న ఆ దేశ అథ్లెట్ 500 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత బురుండి మరెప్పుడు కూడా ఎటువంటి మెడల్ ని సాధించలేకపోయింది. ఇక్కడి వారికి కరెంట్ అనేది అతిపెద్ద లగ్జరీ. ఎంతలా అంటే చీకటి అయితే కథం, అక్కడ వెలుతురు అనేదే ఉండదు. అందుకే ఇక్కడ సాయంత్రం అయిందంటే చాలు రోడ్డు పైన ఉండే దుకాణాలను అన్నింటిని కూడా మూసివేస్తూ ఉంటారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశానికి టూరిస్టులు రావాలి అంటేనే భయపడిపోతారు. ఇక్కడ ఎవరు ఎటు నుంచి ఎప్పుడు దాడి చేస్తారో ఎవరికీ తెలియదు. వీరు అక్కడి పోలీసులను కూడా లెక్క చేయరు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు ఇక్కడ పోలీసులకే రక్షణ లేదు. ఇక ఇక్కడి మహిళల పరిస్థితి అయితే దారుణం. వీరు ఇంటి నుండి బయటకు రాకూడదు. ఈ దేశంలోని మహిళలపై గృహ హింసలు, అత్యాచారాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. మరో విషయం ఏంటి అంటే ఈ దేశంలో ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఈ వ్యాధికి ఎలాంటి మందులు తీసుకోవాలో తెలియక దయనీయ స్థితిలో అక్కడి ప్రజలు బాధపడుతున్నారు. అంతేకాదు, ఇక్కడి దోమల వల్ల కూడా అనేక జబ్బులు వస్తూ ఉంటాయి. వీటి వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ప్రజలు చనిపోతూ ఉంటారు. ఇక ఇక్కడి ప్రజలకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండదు. కష్టపడి సంపాదించినదంతా తినడం, తాగడం పైనే ఖర్చు చేస్తూ ఉంటారు. మన దేశంలో మనకి కారు ఉంటే ఎలా స్టేటస్ సింబల్ గా భావిస్తామో ఇక్కడ వీరికి సైకిల్ ఉండటాన్ని అలా ఒక స్టేటస్ గా భావిస్తూ ఉంటారు. అక్కడి పెళ్లిలో కూడా వధువు తండ్రి పెళ్లి కొడుకుకి కట్నంగా సైకిల్ ని ఇస్తూ ఉంటారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు అక్కడ సైకిల్ కి ఎంత ప్రాధాన్యత ఉందో. బనానా బీర్, ఇది మన దగ్గర లభించే బీర్ కి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ బురుండి దేశంలో దొరికే బీర్ బనానాతో తయారవుతుంది. ఎందుకంటే ఇక్కడ అధికంగా పండేవి అరటి పండ్లే కాబట్టి ఇక్కడ వీటితోనే బీర్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. వీరు ఈ బీర్ ని ఎలా తయారు చేస్తారంటే అరటి పండ్లను మెత్తగా చేసి అలా వచ్చిన జ్యూస్ ని 2 రోజుల పాటు ఒక డబ్బాలోకి తీసుకొని ఉంచుతారు. ఆ తర్వాత దానిలోకి ఒక రకమైన మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఆ జ్యూస్ ని వడపోసి సీసాలోకి నింపి ఉంటారు. ఇక్కడి ప్రజలు ఈ బీరుని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. అక్కడ ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఈ బీర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక ఇక్కడ ఎవరైనా అందమైన అమ్మాయిలుంటే వారు నిరంతరం భయపడుతూనే బతకాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి క్రిమినల్స్ వారిపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడతారో తెలియని పరిస్థితి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాంటివి కొన్ని వందల కేసులు నమోదవుతూ ఉంటాయి. ఇక ఇక్కడి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇక్కడ పట్టణాలలో ఉన్న పిల్లలు మాత్రమే స్కూల్ కి వెళ్తూ ఉంటారు. కానీ గ్రామాలలోని పిల్లలు చాలా తక్కువ వరకు స్కూల్ కి వెళ్తారు. దీనికి కారణం పిల్లలను స్కూల్ కి పంపించడాన్ని
అనేది వీరు ఒక తప్పుగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే స్కూల్ కి వెళ్తారో వారు వెస్టర్న్ కల్చర్ ని అలవాటు చేసుకుంటారనేది వీరి నమ్మకం. అందుకే ఈ దేశంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలా బాధాకరమైన మరో విషయం ఏంటి అంటే తినటానికి తిండి లేక చేయటానికి పని లేక చాలా మంది వారి ఇంటి మహిళలను వ్యభిచారానికి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో మార్నింగ్ వాకింగ్ చేయటం అనేది చట్ట విరుద్ధం. ఎవరైనా అలా చేస్తే దానిని అక్కడ నేరంగా భావిస్తారు. ఇక ఈ దేశంలో జర్నలిస్టులకు అస్సలు భద్రత ఉండదు. ఇక్కడి క్రిమినల్స్ ఎక్కువగా జర్నలిస్టులనే టార్గెట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు చాలా సార్లు విదేశీ జర్నలిస్టులను చంపేశారు కూడా. ఇక ఈ దేశం కరప్షన్ లో కూడా చాలా ముందుంది. ఇక్కడ లంచం ఇవ్వందే అసలు ఏ పని కూడా జరగదు. అందువల్లే ఈ దేశంలో పేదరికం ఇంతలా పెరిగిపోయింది. ఇలా ఒక్క ఈ దేశంలోనే కాదు, ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలలో పరిస్థితి ఇలానే ఉంది. ఈ దేశంలోని రోడ్ల పరిస్థితి చెప్పనవసరం లేదు. కొన్ని పట్టణాలు మినహా మిగతా ఏ ప్రాంతాలలో కూడా రోడ్లు అనేవే కనిపించవు. ఈ దేశ ప్రజలకు రాత్రి వేళలో వేటాడటం అంటే చాలా ఇష్టం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఇక్కడి తల్లిదండ్రులు వారి అమ్మాయిని మంచి వేటగాడికే ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడతారట. ఇక చివరగా ఇక్కడి కరెన్సీని బురుండియన్ ఫ్రాంక్ అని అంటారు. ఇది ఒకటి మనకు 0.029 పైసతో సమానం. సో ఫ్రెండ్స్, చూసారు కదా బురుండి దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.